రాజ్యాంగానికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా, న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా బోగస్ ఓట్లతోటి, నకిలీ ఓట్లతోటి బూతులను కబ్జాలను చేసుకొని గెలిచిన ఒక ఉద్దండ పిండు ఈరోజు ఎంపీ అయ్యి నిన్నటి రోజున పార్లమెంట్ లో ఓటు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో జై బోలో భారత్ మాతాకి అనవలసిన ఆ వ్యక్తి నోటి నుంచి జై పాలస్తీన్ అనే మాట వినిపించడం మరి దేశానికే దౌర్భాగ్యం. ఇది అటువంటి వాళ్ళని పోషిస్తున్నందుకు మనం మళ్లీ మనను ప్రశ్నించుకోవాలా అనే సందిగ్ధంలో ఈరోజు భారతదేశమంతా ఉంది. 130 కోట్ల భారతీయులందులో ఈ ప్రశ్నను మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరు వీళ్ళు? రజాకార్లమంటూ రజాకార్ల ఉద్యమంలో నుంచి వారిని చంపి ఆ రక్తం నుంచి బయటికి వెలువడిన ఎంఐఎం పార్టీని తన సొంతం చేసుకుని కైవసం చేసుకుని గత 40 నుంచి 50 ఏళ్ల నుంచి పరివారమంతా ఇక్కడ పరిపాలన చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ రాజ్యంలో గెలిచిన వాళ్లు కూడా ఇక్కడ ఏ పార్టీ ఆధిపత్యంలో వస్తుందో వీళ్లకే సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వడం ఒక ఆనవాయితీ అయిపోయింది. చిటిక వేస్తాడు తమ్ముడు 15 నిమిషాలలో ఖబర్దార్ చూసుకోండి దేశాన్ని శ్మశానంగా మారుస్తామంటారు. మరొక్కసారి అన్న అంటాడు నేను ఆపాను కాబట్టి ఆగుతున్నాడు, లేకపోతే ఏం చేస్తాడో చూసుకోండి. ఏం చేస్తారు వీళ్ళు? ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నారు వీళ్ళు? ఎవరికి చూపిస్తున్నారు వీళ్ళు తమ విశ్వాసాన్ని? భారతదేశానికి విరుద్ధంగా జై పాలస్తీన్ అన్నప్పుడు ఏంటి వీళ్ళ మనో ఉద్దేశం? ఏంటి వీళ్ళ వ్యక్తిత్వం? ఇలాంటి వాళ్లను మనం పార్లమెంట్ లో తీసుకొని వచ్చి కూర్చోపెడుతున్నామా? అన్యాయ మార్గాలలో ప్రశ్నించే వాళ్ళు లేరా? ఈ దేశ సంరక్షణ ఏ దిశగా వెళుతోంది? Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.